Welcome to Spoken English Make It Easy. So today we are going to start an important session, tenses. So I have already explained in brief so the different tenses, the present time, past time and the future time. సో ఇవన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో మనం అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాము. సో వాటిలో మనం ప్రెజెంట్ టైం ఉంటుంది, పాస్ట్ టైం ఉంటుంది, ఫ్యూచర్ టైం అని 3 తెలుసుకున్నాము. సో ఒక్కొక్క దాంట్లో 4 సిచ్యువేషన్స్ కూడా చూసామన్నమాట. సింపుల్ సిచ్యువేషన్ అంటే ఎప్పుడు రెగ్యులర్గా జరిగే పనులని, రెండోది వచ్చేసి కంటిన్యూస్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవని, తర్వాత వచ్చేసి పర్ఫెక్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిన పనులని, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో మొదలయ్యి ఈ క్షణం వరకు జరుగుతున్న పనులని నేను చెప్పాను అనమాట. సో ఇప్పుడు మనం డీటెయిల్స్కి వెళ్దాం. ప్రజెంట్ టెన్స్ తీసుకొని దానిలో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పాం. అట్లాగే పాస్ట్లో 4 చెప్పాం. అలా కాకుండా ఇప్పుడు ఈసారి కొంచెం మార్పు చేద్దాము. ఇందులో ఏంటంటే ఫస్ట్ ప్రజెంట్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, అట్లా 3 ఒకటేసారి సింపుల్ చూద్దాం. అట్లాగే ఇప్పుడు కంటిన్యూస్ తీసుకున్నాం అనుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ స్టడీ చేద్దాం. అట్లాగే పర్ఫెక్ట్ తీసుకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇలా స్టడీ చేద్దాం. సో ఇట్లా స్టడీ చేస్తే మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఓహో సో ఈ ప్రజెంట్ సింపుల్లో ఎలా ఉంటుంది, పాస్ట్లో ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, వాటిని మనం ఇమీడియట్గా కంపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇంకొంచెం క్లారిటీ మనకు వస్తుంది. సో ఈ టెక్నిక్ కనుక మనం ఫాలో అయ్యామంటే, సో కంటిన్యూస్ కూడా ప్రజెంట్లో కంటిన్యూస్ ఎలా, పాస్ట్లో కంటిన్యూస్ ఎలా, ఫ్యూచర్లో కంటిన్యూస్ ఎలా, అంటే చేంజెస్ ఏంటి. సో ప్రజెంట్ కంటిన్యూస్కి, పాస్ట్ కంటిన్యూస్కి చేంజెస్, పాస్ట్ కంటిన్యూస్కి, ఫ్యూచర్ కంటిన్యూస్కి చేంజెస్. ఈ చేంజెస్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఒక టెన్స్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు దాని స్ట్రక్చర్, సో ప్రతి ఒక్క మీకు తెలుసు చాలా స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రక్చర్ మీరు తెలుసుకోవాలి. సో ఫండమెంటల్ అనమాట. ఆ స్ట్రక్చర్ మనకు తెలిసిపోయింది అనుకో, ఓహో సింపుల్ ప్రజెంట్లో స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ప్రజెంట్ కంటిన్యూస్లో స్ట్రక్చర్ ఇలా, అట్లా ప్రతి టెన్స్కి మనం స్ట్రక్చర్ అనేది స్టడీ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ స్ట్రక్చర్తో మనము చాలా సెంటెన్సెస్ని ఈజీగా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అవి సులభంగా మనం చెప్తాము. అందుకనే మన ఛానల్ పేరే స్పోకన్ ఇంగ్లీష్ మేక్ ఇట్ ఈజీ. సో ప్రతి విషయాన్ని కూడా మనం ఈజీ చేయడం కోసమనే ఈ ఛానల్ పెట్టాము. సో కాబట్టి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. యూ స్టార్ట్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండ్. సో మొత్తం కంప్లీట్గా చూసారంటే విత్ ఎగ్జాంపుల్స్, సో ప్రతి ఒక్కటి తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఫండమెంటల్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, వీటిల్లో ఈ టెన్సెస్లో ఒక్కొక్క దాని ఉపయోగాలు, ఊరికే టెన్స్ గురించి మాత్రమే తెలుసుకోవడం కాదు, దాని ఉపయోగం ఎలా ఉంటుంది, ఈ సింపుల్ ప్రజెంట్ అనేది ఎన్ని రకాలుగా మనం ఉపయోగించవచ్చు, ఏ ఏ సిచ్యువేషన్స్లో మనం దీన్ని వాడచ్చు. సో ఫస్ట్ సింపుల్ ప్రజెంట్. సో లెట్ us సీ ద స్ట్రక్చర్. ఓకేనా. సబ్జెక్ట్ ప్లస్ V1. V1 అంటే ఏంటి, రూట్ ఫామ్ ఆర్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అది ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ V1లోనే దానికి కొన్ని వెర్బులకి ఎస్ కలపాల్సి ఉంటుంది, కొన్ని వెర్బులకి ఈఎస్ కలపాల్సి ఉంటుంది. అంటే వెర్బులో ఈ ఆల్రెడీ ఉందనుకోండి, ఎస్ మాత్రం కలిపితే సరిపోతుంది. వెర్బులో ఈ లేదనుకోండి, అప్పుడు ఈఎస్ కలపాలి. సో అట్లాగా కొంచెం చిన్న మార్పు చేయాలి. చేసింది అట్లాంటి వెర్బ్ కూడా మనం సింపుల్ ప్రజెంట్లో వాడాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే ఈ ప్రజెంట్ టెన్స్లో, సింపుల్ ప్రజెంట్లో మాత్రమే ఈ చిన్న ట్విస్ట్ ఉంది. ఇంకా ఏ టెన్స్లో కూడా మనకి ఇది లేదు. V1 ప్లస్ ఎస్ కలిపింది కానీ, కలిపిన వెర్బ్ కానీ, లేకపోతే ఈఎస్ కలిపిన వెర్బ్ కానీ ఇమీడియట్గా వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత వెంటనే వెర్బ్, అది కూడా రూట్ ఫామ్ ఆర్ బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. తర్వాత ఏంటి, కాంప్లిమెంట్ అని రాశాను. కాంప్లిమెంట్ అంటే రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్. సో ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూసుకోండి. ఐ గో, ఇంతే సింపుల్ ప్రజెంట్, ఐ గో. ఓకే. హీ గోస్. సో హీ అని చెప్పేటప్పుడు అది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గోస్ అని అంటాం అనమాట. సో జీవోలో ఈ లేదు కదా, అందుకని ఈఎస్ పెట్టాం. జీవో ఈఎస్ గోస్. హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్. ఈ 3 హీ, షీ, ఇట్, ఈ 3 ప్రొనౌన్స్కి మాత్రము. అన్ని ప్రాపర్ నౌన్స్కి కూడా మనం ఏం చేయాలంటే వెర్బ్ పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టాల్సి ఉంటుంది. ఈ 3టికి సింగులర్స్ సబ్జెక్ట్స్కి తప్ప.
వెర్బ్కి చేర్చాల్సిన అవసరం లేదు. సో కాంప్లిమెంట్ అంటే ఐ గో అన్నాను అనుకోండి, మీకేం అర్థం కాదు. ఏంటి ఐ గో, వేర్ యు గో అంటారు మీరు. సో అవును సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు అని మీరు నన్ను అడగచ్చు. సో ఐ గో టు పార్క్. ఓకే, నేను పార్క్కి వెళ్తాను. ఎందుకు వెళ్తారు అని కూడా మీరు నన్ను అడగచ్చు. అప్పుడు నేనేం చెప్తాను, ఐ గో టు పార్క్ ఫర్ ఏ వాక్ 45 minutes. సో ఫర్ ఏ బెటర్ హెల్త్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క సింపుల్ స్ట్రక్చర్. ఐ గో అనేది మాత్రమే స్ట్రక్చర్, అంతటితో ఎండ్ అయిపోయింది. దాని పక్కన మనం ఏమి యాడ్ చేసాము, ఐ గో టు పార్క్ ఫర్ ఏ వాక్. ఓకే, హీ కమ్స్ అన్నాను. వేర్ హీ కమ్స్ అంటారు మీరు. హీ కమ్స్ టు మీ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. నెక్స్ట్ షీ గోస్ అన్నాను. షీ గోస్ టు మార్కెట్ టు ఫెచ్ వెజిటబుల్స్. ఐ గో టు పార్క్ ఫర్ ఏ వాక్, ఇదే రాశాను ఫస్ట్. షీ గోస్ టు మార్కెట్ ఆన్ ఎవ్రీ సండే. ఆమె సండే, ప్రతి సండే కూడా మార్కెట్కి వెళ్తుంది. సో షీ అని పెట్టినప్పుడు షీ అనేటువంటి సింగులర్ కాబట్టి సబ్జెక్టు, ఇప్పుడు నేనేం పెట్టాను, ఎస్ పెట్టాను. గోలో జీఓలో ఈ లేదు కాబట్టి నేను యాడ్ చేశాను, ఈఎస్ యాడ్ చేశాను. నెక్స్ట్ హీ డస్, చూసారా, హీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్. హీ డస్ హీస్ వర్క్ పర్ఫెక్ట్లీ. అతను తన వర్క్ను చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఇట్ ప్లేస్ ఇన్ మడ్. జిమ్మీ ఈజ్ మై డాగ్. సో జిమ్మీ కోసం నేనేం వాడాను, ఇట్ అని వాడాను. నెక్స్ట్ వీ కమ్ హియర్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. సో వీ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి కమ్ అనే మాత్రమే పెట్టాను. సో కమ్ అనేది కూడా బేస్ ఫామ్ ఆర్ రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. యూ డూ ఇట్ ఫర్ మీ. నువ్వు నా కోసం ఆ పని చెయ్యి. అట్లా ఫర్ మీ అంటే ఫర్ మై సేక్ అనే అర్థం. సో యూ అనేది కూడా, యూ ఎప్పుడు కూడా యూ కూడా ఐ మాదిరే డూ అనే తీసుకుంటుంది. సో యూ డూ ఇట్ ఫర్ మీ. నెక్స్ట్ వాటర్ బాయిల్స్ అట్ 100 degrees centigrade. అది యాక్చువల్ అయితే అన్కౌంటబుల్ నౌను. సో అన్కౌంటబుల్ నౌన్కి ప్లూరల్ ఫామ్స్ ఉండవు. సో అందుకని వాటర్ బాయిల్స్ అట్ 100 degrees centigrade. ఇంకో రకంగా చెప్పాలంటే వాటర్ సోలిడిఫై అంటే సాలిడ్ అవుతుంది అట్ 0 degrees centigrade. సో సింపుల్ ప్రెజెంట్ ఈజ్ వెరీ సింపుల్ to use and to construct. So wherein you have to add a subject with the verb. But in case of singular subjects, we have to go for yes and es form of the root form of the verb. After that add complement or the rest of the sentence, so that to finish the sentences. So let us go to the uses of the simple present in the next slide, and you will wonder. And more interesting thing for simple present is nearly 50 to 60% of the spoken English sentences are in simple present. మనం రోజు మాట్లాడేటువంటి చాలా మాటలు కూడా అన్నీ కూడా సింపుల్ ప్రజెంట్లోనే ఉంటాయి. అందుకే నేను 50% అన్నాను.